జియో పాలిటిక్స్లో వరల్డ్ గ్లోబల్ రిలేషన్స్లో ఎన్నో మూవింగ్ పార్ట్స్ ఉంటాయి. ఒకరికి నచ్చింది ఇంకోళ్ళకి నచ్చదు. ఎవరు మిత్రుడు ఎవరు శత్రువు ఎవరికి తెలియదు. సో ట్విస్టుల మీద ట్విస్టులు ఈ ఇరాన్ వార్లో. సో దాని గురించి ఇవాళ వీడియోలో మాట్లాడదాం. బై ద వే, ఇది మన కొత్త జియో పాలిటిక్స్ ఛానల్ రవి గ్లోబల్ వరల్డ్. మర్చిపోకుండా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే రవి తెలుగు ట్రావెలర్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్నటి వీడియో మీరు చూస్తుంటే నేను ఆ వీడియోలో బబెల్ మండేబ్ అని గురించి చెప్పాను. బబెల్ మండేబ్లోని ఎలా అయితే స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ చాలా ముఖ్యమో, 20% ప్రపంచ చమురుకి షిప్పింగ్ లేను. ఎందుకంటే సౌదీ ఈస్ట్ కోస్ట్ నుంచి, బహ్రెయిన్ నుంచి, కువైట్ నుంచి, ఖతార్ నుంచి, ఇరాక్ నుంచి, ఇరాన్ పోర్ట్స్ నుంచి స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ గురించి ఆయిల్ వెళ్తుంది. ఈ పాటికి స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ చాలా ఫేమస్ అయిపోయింది కాబట్టి అందరికీ తెలుసు. సో నేను నిన్నటి వీడియోలో చెప్పిన బబెల్ మండేబ్ అది మీకు 25 నుంచి 30 కిలోమీటర్లు మాత్రం వెడల్పు ఉండే బబెల్ మండేబ్ అనే ఒక స్ట్రెయిట్. బబ్ అంటే డోర్ అని అరబిక్లో అంటారు. బబెల్ మండేబ్ అంటే కన్నీటి ద్వారం, ద గేట్ ఆఫ్ టీయర్స్ అని. సూయజ్ కెనాల్ ఎంత ఇంపార్టెంట్ మీకు తెలుసు. యూరోప్కి ఈజిప్ట్ గూండా అంటే మెడిటరేనియన్ సముద్రం నుంచి రెడ్ సీ, ఎర్ర సముద్రానికి కనెక్షన్ ఈజిప్ట్లో ఉండే సూయజ్ కెనాల్. ఈ సూయజ్ కెనాల్ నుంచి షిప్లు రవాణా అయ్యాక కూడా అరేబియన్ సముద్రంలోకి, గల్ఫ్ ఆఫ్ ఎడెన్లోకి రావాలంటే ఈ బబెల్ మండేబ్ స్ట్రెయిట్ కేవలం 25 నుంచి 30 కిలోమీటర్లు వెడల్పు ఉండే స్ట్రెయిట్ గుండా రావాలి. ఈ స్ట్రెయిట్ గుండా రావాలి, ఈ స్ట్రెయిట్ ద్వారానే రావాలి. సో ఇరాన్ ప్లాన్ బి ఏంటంటే, స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ని వాళ్ళు కంట్రోల్ చేసినా, బ్లాకేడ్ చేసినా, ఏం చేసినా వాళ్ళు స్పాన్సర్ చేసే హూతీ రెబెల్స్, హూటీస్ అనేవాళ్ళు యెమెన్లో వాళ్ళు ఎప్పటి నుంచో మెయిన్ స్ట్రీమ్ గవర్నమెంట్కి అగేన్స్ట్గా హూతీ రెబెల్స్ అయితే ఫైట్ చేస్తున్నారు. సో యెమెన్లో మీకు ప్రాక్సీ వార్ అవుతుంది సౌదీకి, యుఏఈకి, ఇరాన్కి. సో ఇరాన్ ఏమో హూతీ రెబెల్స్ని బ్యాక్ చేస్తుంది, సౌదీ అరేబియా ఏమో యెమెన్లో ఉండే సెంట్రల్ గవర్నమెంట్కి సపోర్ట్ ఇస్తుంది. సో ఈ సెంట్రల్ గవర్నమెంట్కి ఎగెన్స్ట్గా ఇరాన్ హూతీ రిబెల్స్ని చేస్తుంది. సో హూతీ రిబెల్స్ దగ్గర కూడా ఎన్నో మిజైల్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర కూడా టార్పిడోస్ ఉన్నాయి. వాళ్ళు ఈజీగా ఈ బబెల్ మండేబ్ని కంట్రోల్ చేయొచ్చు. మళ్ళీ ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే 14% చమురు అక్కడి నుంచే వెళ్తుంది కాబట్టి. సో సౌదీ అరేబియా ఏం చేసిందంటే, స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ ఆపేసినప్పుడు వాళ్ళ ఈస్ట్ కోస్ట్ నుంచి వెస్ట్ కోస్ట్కి ఆయిల్ పంప్ చేసి ఇంచుమించుగా 7 లక్షల బ్యారెల్ల ఆయిల్ వాళ్ళ వెస్టర్న్ సైడ్ అంటే వాళ్ళ పశ్చిమ సైడ్ వెస్టర్న్ కోస్ట్లో ఉండే యానాస్ అనే పోర్ట్ నుంచి వాళ్ళు రవాణా చేస్తున్నారు. ఓకే, సో ఈజీగా హూటీ రెబెల్స్ ఈ స్ట్రెయిట్ను కూడా బ్లాకేజ్ చేసేయచ్చు. సో అమెరికాకి ఒక దేశం అయితే ఒక మిలిటరీ బేస్ ఆఫర్ చేసింది. ఈ దేశం పేరు ఏంటంటే సోమాలీల్యాండ్. ఈ సోమాలీల్యాండ్ అన్నది ప్రస్తుతానికి దేశం కాదు, ఇది సోమాలియా కంట్రీలోని ఒక భాగం. వాళ్ళకి ఇండిపెండెంట్ పోలీస్ ఫోర్స్, ఇండిపెండెంట్ ఆర్మీ, అన్ని ఇండిపెండెంట్ గవర్నమెంట్, పాస్పోర్ట్ కూడా వేరే, కరెన్సీ కూడా వేరే, ఇన్ని వేరే అయినా కూడా వరల్డ్ సోమాలీల్యాండ్ని ఒక సెపరేట్ దేశంగా గుర్తించలేదు. సో సోమాలీల్యాండ్ అన్నది ఒక బ్రేక్ అవే రిపబ్లిక్, కాకపోతే ప్రపంచం అంతా రికగ్నైజ్ చేసిన సావరిన్ కంట్రీ అయితే కాదు. ఈ సోమాలీల్యాండ్ చాలా ముఖ్యం, ఎందుకంటే ఇది హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో ఉన్నాయి. హార్న్ ఆఫ్ ఆఫ్రికాలోని అటువైపు యెమెన్. సో ఇక్కడ బర్బెరా అని ఒక మిలిటరీ బేసు అమెరికా అయితే చూసింది. దాని సోమాలీల్యాండ్ కూడా అమెరికన్ బేస్గా వాడుకోవడానికి ఆల్మోస్ట్ కన్ఫర్మేషన్ అయితే అన్అఫీషియల్గా కన్ఫర్మేషన్ వచ్చింది. సో ఈ సోమాలీల్యాండ్లో అమెరికన్ బేస్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ బబెల్ మండేబ్ స్ట్రెయిట్ని వాళ్ళు క్లియర్గా కంట్రోల్ చేయొచ్చు. ఆ సోమాలీల్యాండే కాకుండా ఎరిట్రియాలో కూడా ఒక ఇంపార్టెంట్ పోర్ట్ ఉంది, అసబ్ అని. సో ఎరిట్రియా కూడా అసబ్ పోర్ట్ని అమెరికాకి ఇవ్వడానికి ఆస్కారం ఉంది. కానీ ఈ బర్బెరా అనే సోమాలీల్యాండ్లో పోర్టు ఇప్పుడు చాలా కీలకం, ఎస్పెషలీ బబెల్ మండేబ్ని ప్రొటెక్ట్ చేయడానికి. సో ఇది ఒక ప్రివ్యూ లాగా మీకు చెప్దామని. ఆ తర్వాత థంబ్నెయిల్లో ఉండే మెయిన్ టాపిక్ ఏంటంటే, అసలు ఇరాన్ వార్లో ట్విస్ట్ ఏంటి. మీకు తెలిసిందే, ఇప్పుడే నేను యెమెన్ గురించి ఎందుకు మాట్లాడానంటే, యెమెన్ అన్నది మీకు సౌదీ అరేబియాకి సదర్న్ పార్ట్లో ఉండే కంట్రీ యెమెన్, ఆ తర్వాత ఒమాన్, ఆ తర్వాత మీద యుఏఈ. ఇది మొత్తం అంతా కలిసి అరేబియన్ పెనిన్సులా. సో
ఈ అరేబియన్ పెనిన్సులాలో సౌదీకి ఇరాన్కి ప్రాక్సీ వార్ అవుతుందని మీకు చెప్పాను. అలాగే రిలీజియస్ ఎఫిలియేషన్ వైజ్ కూడా వాళ్ళు సున్నీ మెజారిటీ, వీళ్ళు షియా మెజారిటీ. అది కూడా అంతర్గతంగా ఒక ఇష్యూ, అది మెయిన్ ఇష్యూ కాకపోయినా ఆ తర్వాత ఇక్కడ ఇద్దరు కూడా స్పేస్ కోసం కొట్టుకున్నారు. సౌదీ ఆయిల్ రిచ్, సౌదీ మొనార్కీ. ఇరాన్ కూడా ఇస్లామిక్ రిపబ్లిక్, ఇస్లామిక్ రెజీము, అంటే కంట్రోల్డ్ బై ఆయతొల్లా, అండ్ అది కూడా ఆయిల్ రిచ్. సో బేసిక్గా ఇరాన్తోని ఒకవేళ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేస్తే టోటల్గా అమెరికా సీజ్ ఫైర్ చేస్తుంది అని ప్లాన్ చేస్తుండగా మహమ్మద్ బిన్ సల్మాన్, హూ ఇస్ ద డిఫాక్టో కింగ్, డిజూరే డిఫాక్టో అంటారు కదా, ఆయన పేరుకి క్రౌన్ ప్రిన్స్, కానీ మొత్తం కంట్రోల్ అంతా ఆయనలోనే ఉంటుంది. ఆయన అమెరికా కాల్ చేసి ఇప్పుడు జరుగుతున్న వార్కి $100 బిలియన్ సౌదీ అరేబియా కంట్రిబ్యూట్ చేస్తుంది, కాబట్టి వార్ ఆపొద్దు. ఎందుకంటే ఇప్పటిదాకా టోటల్గా ఉన్న దానిలో ఇరాన్ చాలా వీకెస్ట్ సిచ్యువేషన్లో ఉంది. ఎంత డిఫెండ్ చేసినా, ఎంత అమెరికాని ఎదుర్కోగలిగినా, వాళ్ళ ఉన్న పరిస్థితిలో మిలిటరీగా, నేవీ, ఆర్మీ, తర్వాత పొలిటికల్ లీడర్షిప్ అన్నిటి విధంగా కూడా ద వీకెస్ట్ సిచ్యువేషన్లో ఇప్పుడు ఇరాన్ ఉంది. ఇప్పుడు ఇరాన్ని కంట్రోల్ చేయలేకపోతే ఇంకెప్పుడు కంట్రోల్ చేయలేము. కాబట్టి సౌదీ అరేబియా లిస్ట్ ఆఫ్ ఆఫర్స్ అయితే అమెరికాకి ఇచ్చింది. ఏంటంటే $100 బిలియన్ అమెరికాకి ఈ వార్కి ఇవ్వడానికి. ఒక 1 బిలియన్ అంటే, మళ్ళీ మీకు చెప్తున్నా, 1 బిలియన్ అంటే 9,300 కోట్లు. అలాంటిది 100 బిలియన్, మీరే లెక్కేసుకోండి. 9,300 కోట్లు టైమ్స్ 100. అదే కాకుండా 1000 బిలియన్ అయితే 1 ట్రిలియన్. అలాగా 1 ట్రిలియన్ అమెరికాలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి. ఓకే, చాలా పెద్ద విషయం కదా. ఆలోచించండి, 100 బిలియన్ టువర్డ్స్ వార్, అంటే వార్ ఫండింగ్కి. ఆ తర్వాత 1 ట్రిలియన్ అంటే 1000 బిలియన్, అంటే 9,300 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అమెరికాలో పెట్టడానికి. ఆ తర్వాత ఇన్ ఎడిషన్ $500 బిలియన్ వర్త్ అమెరికన్ ఆర్మ్స్, అంటే సౌదీ ఆర్మీకి కావాల్సిన. ఇప్పుడు సౌదీకి పాకిస్తాన్కి ఒక ప్యాక్ట్ ఉంది, అంటే పాకిస్తాన్ని ఎవరైనా అటాక్ చేస్తే సౌదీ వాళ్ళ రెస్క్యూకి వస్తుంది, సౌదీ అరేబియాని ఎవరైనా అటాక్ చేస్తే పాకిస్తాన్ వాళ్ళ రెస్క్యూకి రావాలని ఒక మిలిటరీ ప్యాక్ట్ అయితే ఉంది. సో సౌదీ అరేబియా ఆర్మీకి కావాల్సిన మిజైల్స్ కానీ, ఎక్విప్మెంట్ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, లేకపోతే ఏది కావాలంటే అది $500 బిలియన్ అమెరికా దగ్గర కొనుగోలు చేయడానికి. అంతేకాకుండా ఇంతకుముందు చాలా ముస్లిం కంట్రీస్కి, ఎస్పెషలీ మొనార్కీస్కి ఇజ్రాయెల్తో ఎటువంటి సంబంధం లేదు. సో ఈ వార్ అంతా అయిపోయాక ఇజ్రాయెల్తోని కూడా నార్మలైజేషన్ ఫార్మల్గా, ఇప్పుడు ఇన్ఫార్మల్గా చాలా జరుగుతున్నాయి. యూఏఈకి ఇజ్రాయెల్కి, సౌదీ అరేబియాకి ఇజ్రాయెల్కి ఇన్ఫార్మల్గా ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఫార్మల్గా దీన్ని ఏమంటారు, దీన్ని ఫార్మలైజ్ చేసేసి డిప్లొమాటిక్ రిలేషన్స్ ఇజ్రాయెల్తో. అంతేకాకుండా ఇజ్రాయెల్లో ఉండే యాష్డాడ్ పోర్ట్కి ఒక కెనాల్ లాగా, ఒక పైప్ లైన్, అంటే సౌదీ అరేబియా నుంచి డైరెక్ట్గా ఇజ్రాయెల్కి పైప్ లైను. అంతేకాకుండా ఒక ప్లాన్ అయితే ఏముందంటే స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ని సైడ్ లైన్ చేసేసి ఈజిప్ట్తో సత్సంబంధాలు ఉన్న ఇజ్రాయెల్కి సూయజ్ కెనాల్ని బైపాస్ చేసేసి బెన్ గురియన్ అనే ఒక కెనాల్ని మొత్తం ఇజ్రాయెల్ చాలా చిన్నదే, మీకు తెలుసు, ఒకటే కోస్ట్ ఉంది, మెడిటరేనియన్ కోస్ట్. డైరెక్ట్గా అక్కడికి ఒక బెన్ గురియన్ కెనాల్ అని తవ్వాలని. ఆ బెన్ గురియన్ కెనాల్ కానీ రెడీ అయిపోతే మొత్తం స్టేట్స్ అన్నీ మారిపోతాయి. అప్పుడు మీకు సూయజ్ కెనాల్ మీద స్ట్రెస్ తగ్గుతుంది, అంత ఇంపార్టెన్స్ ఉండదు. అది తగ్గితే మీకు బబుల్ మెండే, దాని మీద అంత స్ట్రెస్ ఉండదు. ఆ తర్వాత స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ మీద కదా, ఎస్పెషలీ సౌదీ అరేబియాకి అంత స్ట్రెస్ ఉండదు. దీని గురించి కూడా ఫార్మలైజ్ చేయడానికి ప్లాన్స్ ఉన్నాయి. సో ఎవరైనా సరే ఈ ఇరాన్ వార్ ఆగిపోకూడదు అని చూస్తున్నారంటే, డెఫినెట్గా ఇరాన్ని అణచేయాలని చూస్తున్నారంటే అది సౌదీ అరేబియా. ఓకేనా. సో ఆల్రెడీ ట్రంప్ ఆర్డర్ చేసిన స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ బ్లాకేడ్ని నిన్నటి వీడియోలో మళ్ళీ మాట్లాడాం. ఒకవేళ ఇరాన్ ఎలాంటి టోల్ అయినా కలెక్ట్ చేస్తే ప్రతి షిప్ని ఇంటర్డిక్ట్, అంటే యుఎస్ నేవీ ఆపేసి వాటిని సెపరేట్ బ్లాకేడ్ చేస్తారు. సో ఇవి ఇంకే పోర్ట్ నుంచి వెళ్ళినా పర్వాలేదు, కానీ ఇరాన్ నుంచి వెళ్ళే ఇరాన్ పోర్ట్స్ నుంచి వచ్చే షిప్లు మాత్రం ఇంటర్డిక్ట్ చేసి ఏదైనా టోల్ అలాంటివి లేకుండా చూస్తారని. సో ఇప్పుడు యుఎస్ నేవల్ షిప్స్ ఆల్రెడీ అంతరించిపోయిన ఇరాన్ నేవీ ఫ్లీట్ పక్కన రెడీగా ఉన్నాయి ఈ బ్లాకేజ్ చేయడానికి. అంతేకాకుండా జేడీ వ్యాన్స్ చెప్పింది ఏంటంటే
వీకెండ్ నెగోసియేషన్స్ జరిగినవి పూర్తిగా కొలాప్స్ అయిపోలేదు, ఎటువంటి రిజల్యూషన్ రాలేదు, కానీ ఇంకా కొన్ని ఫ్రూట్ఫుల్ డిస్కషన్స్ అయితే అయ్యాయి. కాబట్టి రౌండ్ 2 మళ్ళీ ఇరాన్కి యుఎస్కి నెగోసియేషన్స్ మొదలవడానికి, సెకండ్ రౌండ్ ఆఫ్ టాక్స్ అవడానికి చాలా తొందరలో అది జరగబోతుంది అని కూడా న్యూస్ వచ్చింది. సో అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పిన దాన్ని బట్టి మొత్తం 158 ఇరానియన్ వెజల్స్ అయితే ఇజ్రాయెల్ అండ్ అమెరికా కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసేసాయి. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇరాన్ దగ్గర ఉండే చిన్న బోట్లతో కూడా ఆల్రెడీ మీకు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మైన్ చేసేసారని చెప్పాం కదా, వీటిని మేనేజ్ చేయడానికి పెద్ద బోట్ అవసరం లేదు. మీకు ఆల్రెడీ తెలుసు, సొమాలి పైరెట్స్ చిన్న బోట్లో వచ్చి పెద్ద షిప్పుల్నే కంట్రోల్ చేసేస్తున్నారు. సో ఇరాన్కి పెద్ద ఫ్లీటు, పెద్ద నేవీ లేకపోయినా వాళ్ళు ఇబ్బంది పెట్టొచ్చు క్లియర్గా వెళ్ళే షిప్పుల్ని ఈ చిన్న ఫ్లీట్తోని, ఈ చిన్న బోట్లతో కూడా వాళ్ళు ఎలాంటి హామ్ అయినా క్రియేట్ చేయొచ్చు. కాబట్టి యుఎస్ నేవీ ఎంత బ్లాకేడ్ పెట్టినా, ఎంత పెద్ద షిప్లు పంపించినా కూడా ఇరాన్ వాటిని డెఫినెట్గా ఇబ్బంది అయితే పెట్టగలదు. సో ఇన్ ప్రిన్సిపల్ అమెరికా అండ్ ఇరాన్ రెండూ కూడా సెకండ్ లెవెల్ ఆఫ్ నెగోసియేషన్స్ జరపడానికైతే ఒప్పుకున్నాయి. సేమ్ టీమ్స్ వస్తాయా లేదా మనకు తెలియదు. లాస్ట్ టైం అయితే జేడీ వ్యాన్స్, తర్వాత స్టీవ్ విట్కాఫ్, తర్వాత జెరాడ్ కుష్నర్, తర్వాత ఆండ్రూ బేకర్ అమెరికా నుంచి, అలానే ఇరాన్ మజ్లిస్ స్పీకర్, ఆ ఫారెన్ మినిస్టర్, ఆ తర్వాత 300 మంది అటువైపు, 70 మంది ఇరాన్ వైపు, 300 మంది అమెరికా వైపు నెగోసియేషన్స్ జరిగాయి. సేమ్ టీం జరుగుతుందా లేదా తెలియదు, కానీ ఈ లక్షవారం అంటే ఈ థర్స్డేకి డెఫినెట్గా సెకండ్ నెగోసియేషన్స్ స్టార్ట్ అవడానికి చాలా 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 హై లైక్లీహుడ్ ఉంది. ఇది కూడా మళ్ళీ ఇస్లామాబాద్లోనే జరగడానికి ఛాన్స్ ఉంది. మీకు మనం ఈ వీడియోలో 2-3 సార్లు మాట్లాడాం ఇస్లామాబాద్కి సౌదీకి ఉన్న ప్యాక్ట్ గురించి, ప్లస్ సౌదీ అరేబియా ఇరాన్ని అపోజ్ చేస్తుందని. సో అయినా కూడా ఇస్లామాబాద్ని ఒక న్యూట్రల్ టెరిటరీ లాగా ఇరాన్ ఎలా ఒప్పుకుంది అన్నది నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు. సో ఈ సెకండ్ లెవెల్ ఆఫ్ టాక్స్లోని ఏదైనా బెటర్ అవుతుందా అని చూడాలి. సో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అమెరికన్ బ్లాకేడ్ అయితే మొదలైపోయింది. దాన్ని ఇరాన్ అయితే దీన్ని సమ్ కైండ్ ఆఫ్ పైరసీ అన్నట్టు మాట్లాడింది. ఇది అంటే చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అయింది. ప్లస్ వాళ్ళు కూడా డిసైసివ్గా ఈ బ్లాకేడ్ని ఎదుర్కొంటా అన్నారు. నేను మీకు చెప్పినట్టు ఉన్న చిన్న బోట్లతోని, దాని మీద ఉండే మిజైల్ సిస్టమ్స్తోని, లేకపోతే షోల్డర్ టు ఎయిర్ మిజైల్స్తో కానీ ఈజీగా చిన్న బోట్స్తో కూడా దాని బ్లాకేడ్ని చాలా కష్టమయం అయితే చేయొచ్చు. కాబట్టి ఈ ట్విస్టుల మీద ట్విస్టులు మీకు ఎలా ఉన్నాయో చెప్పే కదా. సో మహమ్మద్ బిన్ సల్మాన్ ఈజ్ వన్ ఆఫ్ ద, అంటే బ్యాక్లో, అంటే ముందరకు వచ్చేసి ఇజ్రాయెల్ లాగా అమెరికా లాగా డైరెక్ట్గా ఫైట్ చేయకపోయినా వెనక్క నుంచి నడుపుతున్న విషయం అయితే చాలామందికి తెలుసు. అది ఓపెన్గా కూడా అట్లీస్ట్ యూఎస్లోని న్యూస్ అయితే వచ్చింది. సో ఈ వీడియో కింతే గైస్, యాజ్ ఆల్వేస్ నా వీడియోస్ చూస్తున్నట్టయితే, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మర్చిపోకుండా రవి గ్లోబల్ వరల్డ్కి, తర్వాత రవి తెలుగు ట్రావెలర్కి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పేస్ పెంచి ఎక్కువ వీడియోలు యాజ్ ఆల్వేస్ అప్డేటెడ్గా మీకు షేర్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఓకేనా? సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.